నమస్తే నేను జ్యోత్స్న. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం బూజాలో పటమట పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వంశీని విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం. బిఎన్ఎస్ సెక్షన్ 140 సబ్ క్లాస్ 1 308 351 3 రెడ్ విత్ 35 కింద పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం బూజాలో పటమట పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వంశీని విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం. బిఎన్ఎస్ సెక్షన్ 141 308 351 3 రెడ్ విత్ 3 and 5 కింద పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను కాసేపు క్రితం హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం సంబంధించినంత వరకు కూడా టీడీపీ కార్యాలయం దాడి కేసులో A71 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. అయితే ఈ కేసులో ఒక 4 రోజుల క్రితం అప్రూవల్ గా మారినటువంటి సత్యవర్ధన్ తనను కిడ్నాప్ చేసి తన అనుచరులు వంశీ బెదిరించడంతోనే తాను కేసులో అప్రూవల్ గా మారాను అంటూ సత్యవర్ధన్ పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు వరకు కూడా వంశీ అనుచరుల పైన అలాగే వంశీ పైన కూడా ఈ కేసు నమోదు చేశారు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన పోలీసులకు వంశీ తనకు ముందస్తు బెయిల్ ఉన్న నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, పలు కేసులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 6-7 కేసులు వల్లభనేని వంశీ పైన ఉన్నాయి. వంశీ పైన ఉన్నటువంటి కేసులు అన్నింటిలో కూడా ముందస్తు బెయిల్ తీసుకునే నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ కాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి ఆయనకి వివరించి తిరిగి విజయవాడ బయలుదేరినట్లుగా మనకున్న సమాచారం మీద తెలుస్తోంది. అయితే సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్తారా లేకపోతే గన్నవరం ఎక్కడైతే కేసు నమోదైందో పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి అట్రాసిటీ కేసు ఏదైతే 141 అలాగే 308 351 3 రెడ్ విత్ కేసులు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అలాగే బెదిరించారని సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి బంధువులు ఫిర్యాదు చేయడము, దాంతో ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ పైన అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వంశీని గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన సమయంలో సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన ఏదైతే కేసు నమోదు చేయడం జరిగింది, ఆ తర్వాత సత్యవర్ధన్ అప్రూవర్ గా మారారు. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తిగా కొట్టివేసే స్టేజ్ కి మారిన నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి పూర్తిగా టీడీపీ కార్యాలయానికి సంబంధించి టీడీపీ గన్నవరం కార్యాలయానికి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు సత్యవర్ధన్ ఏదైతే పటమట పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పటమట పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. రైట్ కాంతి.